రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి ఎంతో ఆశతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలను ఉద్యోగస్తులను తీవ్రమైన నిరాశపరిచారు. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు 6 గ్యారంటీల ఊసే ఎత్తలేరు. ఏది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది. అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఈ రోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పిఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్ తో ఉసూరు మనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు మనిపించడం, ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? 1 డిఏ ఇస్తాం, దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన 1 డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, దాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నదిరా నాయన అంటే 1 డిఏ ఇచ్చారు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా 1 డిఏ ఇవ్వడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ 1 డిఏ ఇచ్చుడేంది. పిఆర్సీ ఊసేలేదు. ఉద్యోగస్తులకు మన ఓపీఎస్, సిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పిఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. 1 డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా 2వ డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తాడు, అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి, మళ్ళీ 6 అవుతాయి, 5/6 అవుతాయి. అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. ఉద్యోగస్తులను నిట్ట నిలువునా ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 100 రోజుల్లో పిఆర్సీ అన్నారు, 500 రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకు పిఆర్సీ గురించి మాట్లాడరు? కేసీఆర్ గారి ప్రభుత్వం 73% పిఆర్సీ ఇచ్చింది. భారతదేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, 73%. ఒకసారి 43, ఒకసారి 30. మరి మీరెందుకు ఇయ్యలే పిఆర్సీ? ఆ రోజు ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం, డిఏలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం. ఏమైంది? ఆ రోజు అర్రాస్ పాట పాడింది. ఈ రోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. 3 కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు 3 కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంది? 1 డిఏనా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము. తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము 43 ఇచ్చాం, మీరు అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు కదా. ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దారులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను. ఇలా రాష్ట్రంలో